హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ కాన్సెప్ట్ తెలుసు కదా, రైడర్స్ క్రికెట్ అని. సో దానికే స్టార్ట్ అయ్యాం అనమాట. రామకృష్ణ, నేను, జశ్వంత్ అండ్ లోకి ఇప్పుడే కూకట్పల్లిలో స్టార్ట్ అయ్యాం. హాయ్, ఈయన అనమాట రామకృష్ణ. ఇవాళ నాది ర్యాపిడో అనమాట, రామకృష్ణ ర్యాపిడో. ఓటీపీ చెప్తేనే స్టార్ట్ చేశాడు బండి, బట్ ఫ్రీ అనమాట. ఎందుకంటే అభిమానం, రైడర్ అనే అభిమానంతో తీసుకెళ్తాను అనమాట. ఉదయ్, కార్తిక్, జానీ, వంశీ, సత్య, ఎంపైర్ కి క్లాసులు పీకుతున్నారండి. ఎంపైర్ అని చెప్పి ఇది ఎంపైర్ అనమాట. ఇవాళ మా మ్యాచ్ ఎంపైర్ ఈయనే. గురూజీ ఇంకేమైనా చెప్తారా గురూజీ? అట్ ఫైనల్లీ మ్యాచ్ స్టార్ట్ అయింది అనమాట. మొత్తం 2 టీమ్స్ అయినాయి. 18 మెంబర్స్ని 9 మెంబర్స్ కింద 2 డివైడ్ చేసి 12 అవర్స్ ఒక్కొక్క టీంకి, టోటల్ 24 ఓవర్స్ అనమాట. సెట్ మీకు దండం పెడుతుందయ్యా. వెళ్ళండి బాబు, వెళ్ళండి. హాయ్ 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 హాయ్. వండర్ వండర్ వండర్. సాయంకాలం టటై అన్నా ముందు పోకు. ఏం చేస్తున్నానా? జరిపారు. డోంట్ మెస్ విత్ ద ఫైర్. వెన్ ఫైర్ ఫైట్స్ ద ఫైర్, ఫైర్ విల్ బి ఫైర్. ఐ యామ్ ఫైర్. మళ్ళా వైడు 6. అరే ఏం ఆడుతున్నారో తెలియదు గాయస్, ఆడుతున్నారు. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ ఎదవ. లోకే, ఏ లోకే, అక్కడ కప్పలు పడతారండి చూడు. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. లోకే, ఏ లోకే, అక్కడ కప్పలు పడతారండి చూడు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నమస్కారం బా. యాక్చువల్లీ మేము ఇద్దరమే బాగా వికెట్ తీసింది. నెక్స్ట్ బాగా కొట్టామన్నమాట. వీడియో తీసే ఈయన అడ్డుంటే అన్నాడు, అడ్డు లేకున్నా బాల్ పట్టలేదు. మా సత్యాకి బ్యాటింగ్ ఇవ్వలేదంట, చిన్నపిల్లని చేసి. ఇద్దరు ఆపోజిట్ ఉన్నారు. మీ దుంపల్ మీరు ఎక్కడ తయారు? 63 ఎంటెక్ కరప్టెడ్ అయిపోయాడండి. ఎంపైర్ కరప్టెడ్ అయిపోయాడు. నీ బొందరా, నీ బొంద. బాబో ఈ రొట్టగడు వచ్చాడు. యాక్చువల్లీ వినోద్ ని దోమలు నువ్వు అయిపోలేవారు. What an intelligent boy. 6. ఆ బ్యాట్ కొట్టలేక ఈ బ్యాట్ కొడుతున్నారు ఈయన. నేను క్లోజులు తీసా, నువ్వు వైడ్లు తీసు, సింక్ అయిపోద్ది. వండర్ఫుల్ థాట్. సరే అన్న,
లోకేష్ ఎట్లా వేసిండు ఇట్లా ఇట్లా అంటాం మళ్ళా. ఇక్కడ దోమలు చెబుతున్నాయి ఫ్రెండ్స్, అందుకని చెప్పి బల్క్ లా వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు. చాలా కష్టపడ్డాం కానీ అవ్వట్లేదు, చాలా కష్టపడ్డాం కానీ ట్రైంగ్. ఇప్పటికైనా అర్థమైందిరా బాలు. నిజం చెప్తే ఈ పాడులోకం అర్థం చేసుకోదురా. వాడండి రాన్ వైద్యం చూపా సరే. బ్యాటింగ్ చేస్తున్నా, ఏం చేస్తాం మరి? ఎవడ్రైనా ఏదో సత్రకాయ మొహయుడు యాదవ్ అని. రే 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 ఏంట్రా ఇది? ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. గుడ్, ఎల్కేజీలో పడండి. బౌలింగ్ ఎవరు ఇచ్చారో కొంచెం చూడండి. ఏంది ఎవరు దేనికంటే వీళ్ళు బౌలింగ్ బౌలింగ్ రోజు డౌన్ అని స్కోర్ వచ్చేసి 30. సో 2 టీమ్స్ అయిపోయినాయి. 2 టీమ్స్ కూడా క్రికెట్ ఆడేశారు 24 అవర్స్. సో మా టీం అయితే చాలా బాగా ఆడింది. ఎట్టోడి టీం ఏంటంటే కొంచెం పిల్లల టైప్ అనమాట. సో అందుకే మేము లూజ్ బాల్స్ వేసాము. సో మేము కూడా ఎక్కువ హిట్టింగ్ చేయలేదు. ఎందుకు పాపం వాళ్ళు ఏదో చిన్నపిల్లలు కదా, కంగారు పడతారు, ఏడుస్తారు అని చెప్పి. సో అలా అనమాట. సో ఇప్పుడు నాని సినిమాలో హీరో లాగా అయిపోతుంది. రోహిత్ రోహిత్ అంటే ఇంకా రోహిత్ అయ్యా. చూసారా అవుట్, వికెట్ ఇచ్చాడు, వికెట్ ఇచ్చాడు, వికెట్ బ్యాట్స్మెన్ ఎవరికి వచ్చేయడం వల్ల అయింది, అది కూడా అవుట్. తప్పు చేస్తున్నావు, రక్తపాతాలు. సీరియస్ డిస్కషన్ అబౌట్ మ్యాచ్. సరిపోయారు ఇద్దరు, సాగుతుంది మీకు అలాగా. ఏం దానికి మళ్ళీ అమౌంట్ 600. యాక్చువల్లీ మేము ఇద్దరం ఆడాలనుకున్నాం కానీ బట్ నేషనల్ ప్లేయర్స్ అని చెప్పి కదా గైస్, ఇది మా స్కోరు. మేము చెప్పింది 5 ఓవర్లకి, ఇప్పుడు ఇది స్కోర్ అండి. జానీ ఇచ్చిన 20 రన్స్ వల్ల మేము ఓడిపోయాం. ఇందాక 86 అండి మా స్కోరు, వాళ్ళేమో 66 కొట్టారు, మళ్ళీ 76 అని చెప్తున్నారు సార్ దొంగనాయాలు. మ్యాచ్ కంప్లీట్ అయింది. మనం మ్యాచ్ వివరాలు తెలుసుకుందాం. కెప్టెన్ వీళ్ళంతా కెప్టెన్లో కెప్టెన్ కాదు భయ్యా చెప్పండి. మ్యాచ్ ఇది మాది కలకాలం నిలబెట్టుకునే విన్ మాది, వాళ్ళది గోల పరాజయం. యాక్చువల్లీ బెస్ట్ ఫ్రెండ్ కోసం గెలిపించాను అనమాట. అదే 20 రన్లు కొట్టించిండు మా ఆపోజిట్ టీం కెప్టెన్ అండి. ఈయన కొడతా కొడతా దిగాడు. అయ్యా అందరికంటే కార్తిక్ బౌలింగ్ చూడాలయ్యా. నాకు వచ్చిందే 4 బాల్. బౌలింగ్ అంటే బేస్బాల్ బౌలింగ్ బౌలింగ్ అంటే ఒకసారి
మళ్ళీ బ్యాటింగ్ దిగి ఫస్ట్ బాల్ కి మళ్ళీ బ్యాటింగ్ దిగి ఫస్ట్ బాల్ అంతే అయిపోయింది. ఎవరు? రామకృష్ణ. లేదు బ్రో నేను కాదు. ఫస్ట్ మ్యాచ్ 5 runs తో ఓడిపోయాం. సెకండ్ మ్యాచ్ 1 run తో ఓడిపోయాం. ఇవన్నీ కాదు యాక్చువల్లీ ఇది ఫ్రెండ్లీ మ్యాచ్ అన్నమాట. 2 మ్యాచెస్ గెలిచినాము. మన జానీ మొత్తం అంటే దాన్ని ఏమంటారు ఫన్ వేలో ఇచ్చేసాం అన్నమాట. పేదోళ్ళకి దానం చేసాం. ఓడిపోయాడు కాబట్టి friendly match అంటారు. పేదోళ్ళకి 20 runs సెకండ్ కళాఖండం ఆ టీమ్ లో బౌలింగ్ సెకండ్ కళాఖండం ఇన్నింగ్స్ లో ఊపిడి ఊపింది నేనే. అంతే ఏది హృదయాలు గెలిచారా? మీ స్పందన ఏంటండి? మేము ప్రేక్షకుల హృదయాన్ని గెలిచాం. మనం గెలిచిన టీం అయ్యా. అంపైర్ గారు మ్యాచ్ గురించి మీ స్పందన? కావాలని చెప్పించినట్టు ఇచ్చేసాడు ఆయన వచ్చి లాస్ట్ లో. వి వన్ వితౌట్ జానీ. ఫోటో గ్రూప్ ఫోటో